విజయవాడలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ వెంచర్ తో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగిందండి. నేను చాలా వెంచర్స్ చూసాము. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే ది బెస్ట్ 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 అని చెప్పొచ్చు. ఈ వెంచర్ కి సంబంధించిన హైలైట్స్, లొకేషన్, కనెక్టివిటీస్, ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు కంపెనీ తరఫు నుంచి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సో చెప్పండి సార్, మన వ్యూవర్స్ కూడా చెప్పండి డీటెయిల్స్. ఈ వెంచర్ అయితే మనం ఇది వరకు ఆల్రెడీ కవర్ చేసామండి. అయితే ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ప్రజెంట్ మీ అందరికీ తెలుసు, ఇది విజయవాడ సిటీ, విజయవాడ అవుట్ కట్స్ లేదంటే విజయవాడకి చాలా దూరమో కాదు. బెంచ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు ఇప్పుడు ప్రజెంట్ అనేక షాపింగ్ మాల్స్ తోను, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, కన్వెన్షన్ సెంటర్స్ ఇలా ఫుల్లీ ప్యాక్డ్ తో డెవలప్మెంట్ అయిపోయి ఉంది కంకిపాడు వరకు. అయితే ప్రజెంట్ కంకిపాడు నుండి ఉయ్యూరు, పామర వరకు కూడా మనకు వెంచర్లు విపరీతంగా డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే రేట్లు చూసుకుంటే మినిమం 15,000 నుండి మాక్సిమం 30,000 రూపాయల వరకు గజం అనేది ఉంది. అయితే మనం విజయవాడ సిటీలోనే ఉండాలి, ప్రైమ్ లొకేషన్ లో ఉండాలి, బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండాలి, షాపింగ్ ఏరియాస్, థియేటర్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కాకుండా హౌసెస్ కి పక్కన ఉండాలి. ఇంకా చూసుకుంటే మనం వెంచర్ లోనే హౌసెస్ ఉండాలి. అలాంటి వెంచర్ ఏదన్నా ఉందా అనుకుంటే వన్ అండ్ ఓన్లీ వెంచర్ అండి. ఇది చూడొచ్చు, మనకు బ్యాక్ సైడ్ కనపడేది వెంచర్ లో హౌసెస్. ఆ హౌసెస్ కి బ్యాక్ సైడ్ చూస్తే ఊర్లో హౌసెస్ అవి. అంటే ఊర్లో హౌసెస్ ఆనుకుని వెంచర్ ఉంది. వెంచర్ లో కూడా హౌసెస్ ఉన్నాయి. వెంచర్ కూడా ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేశారు. చూడండి, కాంపౌండ్ వాల్ ఎంత అద్భుతంగా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఎలక్ట్రిసిటీకి కూడా మనకు ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి విత్ ట్రాన్స్ఫార్మర్స్, బోర్లతో సహా ఏరియాలో గ్రౌండ్ వాటర్ మనకు 30 అడుగుల్లోనే పడుతుంది. వెరీ స్వీట్ వాటర్. అలాంటి ఏరియాలో ఒక అద్భుతమైన వెంచర్. చుట్టుపక్కల మనకి గొల్లపూడి ఆ ఏరియాలో చూసుకుంటే సెంటు 30 లక్షలు ఉంది. మంగళగిరి, ముస్తాబాద్ ఏరియాలు చూసుకుంటే సెంటు 15 లక్షల దాకా ఉంది. అలాగే ఈ బందర్ రోడ్ లో కూడా మనకి 30 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంది సెంట్ అనేది. మన పక్కనే ఉన్న కంకిపాడు చూసుకుంటే అక్కడ కూడా సెంటు 12 లక్షలు ఉంది. అలాగే నేను బ్యాక్ సైడ్ హౌసెస్ అని చెప్పాను, అక్కడ కూడా మనకి 7 లక్షలు ఉంది సెంటు. చూడండి, 7 లక్షల నుండి 30 లక్షల రూపాయల వరకు సెంటు ఉన్న ఈ విజయవాడ సిటీలో ఇక్కడ మీరు నమ్మరు, కేవలం ఓన్లీ 4 lakhs, జస్ట్ 4 lakhs రూపీస్ ఈ వెంచర్ లో మనకు సెంటు దొరుకుతుంది. అంటే గజం కేవలం 8,000 రూపాయలు గజం. మీరే ఇప్పుడు ఆలోచించండి, ఇంత తక్కువ రేట్ లో ఇన్ని ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ తో మనకు ప్లాట్ విజయవాడ సిటీలో దొరుకుతుందా అంటే ఖచ్చితంగా దొరకదు. అలాగే మనం ఈ నెల రోజులు అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి, అది కూడా ప్రైమ్ లొకేషన్ లో చేయాలనుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ నెల రోజులు. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు అందరిని ఎంక్వైరీ చేసాం, రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఎంక్వైరీ చేసాం, సామాన్యమైన పీపుల్ని ఎంక్వైరీ చేసాం, కస్టమర్లను ఎంక్వైరీ చేసాం. అందరిని ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే రేట్లు అమాంతం పెరగబోతున్నాయి. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మీకు అతి తొందరలోనే తెలుస్తాయి. కాబట్టి ఇది బెస్ట్ లొకేషన్. నిజంగా సార్, ఏ రకంగా ఏ కోణంలో చూసుకున్నా సరే రాబోయే నెల రోజులు చాలా అత్యంత కీలకమైన రోజులని మనందరికీ తెలిసిందే. ఇప్పటితో కంపేర్ చూసుకుంటే ఒక నెల రోజుల తర్వాత ఈ రేట్లు ఖచ్చితంగా ఉండవు. అది మనం చెప్పేది కాదు, అందరూ చెప్పుకునే మాట. సార్, వావ్, మీరు చెప్పిన హైలైట్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి సార్. ఇంకా అంటే ఈ రేట్లు హైక్ అవుతాయి అంటున్నారు కదా, హైక్ అవ్వడానికి అంటే అప్రిసియేషన్ రావడానికి ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయి? ఇంకొక హైలైట్ చూసుకుంటే మేడం, ఇది ఊరు ప్రొద్దుటూరు అంటారు. అక్కడ కనపడుతుంది ఇళ్ళని ప్రొద్దుటూరు. కంకిపాడుకి ఆనుకుని ఉంది. కంకిపాడికి ఈ ప్రొద్దుటూరు గ్యాప్ లేదు, అసలు ఎంతో గ్యాప్ లేదు. మీకు జస్ట్ 2 years అయితే ఆ గ్యాప్ కూడా కనపడదు. అక్కడ ఎంత ఉందంటే సెంటు గవర్నమెంట్ రేట్ నేను చెప్పేది. మామూలు మార్కెట్ రేట్ 7 లక్షల దాకా ఉంది. గవర్నమెంట్ రేట్ ఇక్కడ ఎంత ఉందంటే 5 లక్షలు ఉందండి సెంటు. గవర్నమెంట్ రేట్ కన్నా తక్కువ రేట్ కి 4 లక్షలకే ఇస్తున్నాం. అలాగే ఈ వెంచర్ లో ఇప్పుడున్న రేటే తక్కువ అనుకుంటే, ఎక్కడైనా తక్కువ రేట్ ఉన్నప్పుడు కొనుక్కుంటే రేటు డబుల్, త్రిబుల్ అవటానికి తక్కువ టైం పడుతుంది. ఇక్కడ 20,000 పెట్టి కొన్నారు అనుకోండి, డబుల్ అవటానికి చాలా రోజులు పడుతుంది. అదే లీస్ట్ ప్రైస్ మీరు చెక్ చేసుకోండి మొత్తం, ఇది లీస్ట్ ప్రైస్ బందర్ రోడ్ లో ప్రైమ్ లొకేషన్ లో ఇంతకంటే తక్కువ రేట్ కి అయితే మనకు దొరకదు. అయితే ఇక్కడ ఒక ఎక్సలెంట్ పాయింట్ ఉందండి. ఈ వెంచర్ కి మనకి ఆనుకుని ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో ఫ్రంట్ లో, అక్కడ 60 feet రోడ్డు, గవర్నమెంట్ 60 feet రోడ్డు. ఆ రోడ్డు వెళ్ళి ఎక్కడ కలుస్తుందంటే మనకి ఇక్కడ నుండి బందర్ రోడ్డు 1.5 km లో ఉంది. అది ప్రజెంట్ బందర్ రోడ్డు.
అయితే ఆ బందర్ రోడ్డు కన్నా బెస్ట్ రోడ్ వస్తుంది. ఇప్పుడు బందర్ రోడ్డు కన్నా ఎక్సలెంట్ అద్భుతమైన రోడ్డు వస్తుంది. పడమర బైపాస్ మీకు తెలుసు కదా, మొన్న ముస్తాబాద్ గొల్లపూడి ఆ ఏరియాలో పడమర బైపాస్ గన్నవరం నుంచి వచ్చింది కదా. ఆ పడమర బైపాస్ రాకముందు రేట్లు మీరు నమ్మరు, కొన్ని ఏరియాలో గజం 3-4 వేలు ఉండేవి. ఈ రోజు 20,000 తక్కువ లేదు మేడం. పడమర బైపాస్ కి పక్కన గజం 20,000 తక్కువ ఎక్కడా లేదు. దాన్ని బట్టి ఊహించుకోండి, ఈ వెంచర్ నుండి 400 మీటర్ల డిస్టెన్స్ లో తూర్పు బైపాస్ ఇలా వెళ్ళిపోతుంది. తూర్పు బైపాస్ వచ్చాక ఫెసిలిటీస్ ఎలా ఉంటాయంటే, మనం జనరల్ గా అటు గుంటూరు వెళ్ళాలన్నా అటు ఏలూరు వెళ్ళాలన్నా ఏంటంటే బెంచ్ సర్కిల్ కి వెళ్ళి మనం బెంచ్ సర్కిల్ వరకు మీకు తెలుసు కదా ట్రాఫిక్ ఎలా ఉంటది అనేది. ఆ ట్రాఫిక్ లో ఎంతో టైం వేస్ట్ చేసి బెంచ్ సర్కిల్ దాకా వెళ్ళి మళ్ళా అటు వారధి దాకా వెళ్ళి ఆ మధ్యలో కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలుసు. ఆ వారధి నుంచి మంగళగిరి వెళ్ళి గుంటూరు వెళ్తాం. అలాగే ఇటు గన్నవరం వెళ్ళాలంటే రామర్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు దాకా ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ దాటుకుని వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. ఆ తర్వాత గన్నవరం వస్తుంది. కానీ ఈ వెంచర్ నుండి ఆ 60 ఫీట్ల రోడ్డు ద్వారా ఆ 200 ఫీట్ వెడల్పైన ఆ తూర్పు బైపాస్ లోకి ఎంటర్ అయ్యామంటే 5 మినిట్స్ లో గన్నవరం, ఇటు 10 మినిట్స్ లో గుంటూరు రీచ్ అవ్వచ్చు ఈజీగా. మనకి ఏరియాలో ఎక్కువ డాక్టర్స్, ఎన్ఆర్ఐస్ ఉంటారు. ఈ వెంచర్ లో కూడా మనకి ఎక్కువ డాక్టర్స్, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. రిమైనింగ్ పార్ట్ లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇది రైట్ టైం. అయితే ఈ వెంచర్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, మీకు ఆల్రెడీ 2 హౌసులు కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే వెంచర్ లోనే ఓన్లీ హౌస్ పర్పస్ చాలా మంది కొనుక్కున్నారు. ఈవెన్ డాక్టర్స్ అయితేనే ఇప్పుడు దాకా అయిన సేల్స్ లో ఓన్లీ హౌస్ పర్పస్ కొనుక్కున్న వాళ్ళే ఎక్కువ. అంటే మీకు ఇంకా హైలైట్ చూడండి, దగ్గరలో తూర్పు బైపాస్ వస్తుందన్న అదొక మెయిన్ హైలైట్ అనుకుంటే, వెంచర్ మొత్తం హౌసెస్ అయినాయి అంటే రేట్లు ఎలా పెరుగుతాయో మీరే ఊహించుకోండి. ఈ వెంచర్ దాదాపుగా 1 year లో 50% హౌసెస్ అయితే నిండిపోవటం మాత్రం పక్కా. సార్ మరి చూసుకుంటే మీరు చెప్పిన రకంగా చూసుకుంటే హైలైట్స్ బాగుంది, కనెక్టివిటీస్ బాగున్నాయి. ఇంత తక్కువ రేటుకి ఎందుకు వస్తుంది మనకి ఇక్కడ? మరి ఊర్లోనే 7 లక్షలు అంటున్నారు సెంటు, ఇక్కడ 4 లక్షలకి ఎందుకు వస్తుంది? మీరు అడిగిన క్వశ్చన్ నేను ఈ ఓనర్ని అడిగాను. అయితే జనరల్ గా 2 రకాలు ఉంటాయి మేడం వెంచర్. ఒకటి ల్యాండ్ కొనేసుకుని వెంచర్ డెవలప్మెంట్ చేయడం ఒక పద్ధతి అయితే, 2 ఎవరి దగ్గర ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ చేసి 50% వాళ్ళకి ఇచ్చి 50% వీళ్ళు సేల్ చేసుకుంటారు, అది 2వ రకం. మనం ఇప్పుడు ఈ వెంచర్ ఏంటంటే ఫస్ట్ టైప్. ఇది ఓనర్ డెవలపర్ ఇద్దరు ఒకళ్ళ ఈ వెంచర్ కి, అందుకే మీకు తక్కువ రేటు పడుతుంది. ఇందులో లెగాలిటీ చూసుకుంటే ఇంకా ఎక్సలెంట్ మేడం. 65 years లింక్ డాక్యుమెంట్ ఉంది దీనికి. ఏకంగా ఒక 10-20 సంవత్సరాలు ఉంటేనే గొప్ప, అవును, కానీ 65 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ ఉంది. ఇంకా లీగల్ గా తిరగలేదు మేడం. ఈ సైట్ చెక్ చేసుకోవచ్చు. మీరేంటి కస్టమర్స్ ఏంటి లింక్ డాక్యుమెంట్ తీసుకుని చెక్ చేసుకోవచ్చు, ఈసీ తీసుకోవచ్చు, లాయర్ తో చెక్ చేసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. ఇంకా ప్లాట్ కాస్ట్ వైజ్ చూసుకుంటే మనం, సో 1 సెంటు స్థలం ఇక్కడ మనం తీసుకోవాలంటే కేవలం 4 లక్షల రూపాయలకి ఇక్కడ లభిస్తోంది. సో 2 సెంట్లు అంటే అప్రాక్సిమేట్లీ 100 గజాలు స్థలం తీసుకోవాలంటే 8 లక్షల రూపాయలకి ఇక్కడ మనకు వస్తుంది. సో 3 సెంట్లు అయితే 12 లక్షలు, 4 సెంట్లు అయితే 16 లక్షలు. అంటే 200 గజాల్లో మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ గా చాలా చక్కగా వస్తుంది. 200 గజాల్లో మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే స్థలం ఖర్చు కేవలం ప్లాట్ కాస్ట్ 16 లక్షలు అవుతుంది. సో ఇంకా కన్స్ట్రక్షన్ కి బేస్డ్ ఆన్ అవర్ టేస్ట్ అనమాట. సో ఎలా చూసుకున్నా సరే ఒక 10 నుంచి 15 లక్షల్లో కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినా అరౌండ్ ఒక 30 lakhs లో 200 గజాల్లో విశాలమైన మనకి నచ్చినట్టుగా మనం ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇంత చక్కని రేట్ లో మంచి చుట్టుపక్కల హైలైట్స్ ఉన్నటువంటి లొకేషన్ లో మంచి కనెక్టివిటీస్ తోటి, సో కంపెనీ వారు కూడా చాలా అద్భుతమైన ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఇలాంటి వెంచర్ లో ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ప్లాట్ ని బుక్ చేసేసుకోండి. సో ఇక్కడ ప్లాట్ 100 గజాల నుంచి అవైలబుల్ గా ఉన్నాయి, రైట్? మీరు 100 గజాలు మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి. 100 గజాల నుంచి మీరు అప్ టు 500 or 1000 వాట్ ఎవర్ యూ వాంట్, ఎలా అయినా సరే మీరు చూస్ చేసుకుని మీరు ఇక్కడ ప్లాట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ వెంచర్ లో 50% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ 50% మాత్రమే ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి. అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే మీకు సైట్ విజిట్, ఫ్రీ సైట్ విజిట్ అనేది మీకు అలాట్ చేస్తారు. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో వచ్చి సైట్ ని చూసుకుని క్రాస్ చెక్ చేసుకుని మీ ఫ్లాట్ మీరు బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.